ఎవరో వచ్చి అడిగారు, శివ మంత్రం ఉంది, విష్ణు మంత్రం ఉంది, ఏది గొప్పది అని అడిగారు. అంటే ఆ రెండేనా నీకు కనబడ్డాయి, 1000 మంత్రాలు ఉన్నాయి, అవన్నీ చూపి ఏది గొప్పది అని అడగలేదు అని అడిగారు. అంటే అలాగా మరి ఏమిటి సమాధానం అడిగితే నేను చెప్పాను, అన్ని మంత్రములు సమానమే, దాన్ని ఉపయోగించుకునే వాడి తెలివిని బట్టి ఫలం వస్తుంది. అంటే అన్నిటి కూడా మెడికల్ షాప్ పెడితే 2000 మందులు ఉన్నాయి అక్కడ. నేను చాలా ధనవంతుడిని, నాకు లెక్కలేదు, కాస్ట్లెస్ట్ మెడిసిన్ అంటాడు ఎవడైనాను అలాగే నాకు ఏది కావాలో అది ఏమంటాడు. వ్యక్తికి ఏది ఉపకరిస్తుందో ఆ మంత్రాన్ని స్వీకరించాలి. కానీ అందువల్ల మనుషుల్లో కావాల్సింది ఏంటంటే సమదృష్టి ఉండాలి. అయితే మళ్ళీ అడుగుతారు, సమానం ఎలా అవుతాయి, సమానం అయితే ఎన్ని మంత్రాలు ఎందుకు? ఇవి అనేక మానవులు, మనుషులకు, జీవాత్మలు అనేక జన్మలో ఒక పెద్ద మహాప్రస్థానం, గొప్ప ప్రయాణంలో ఉన్నాయి. ఆ జీవులన్నీ కూడా, ప్రతి జీవుడు ఒక పెద్ద ప్రయాణంలో ఉన్నాడు. ఒకనాడు కేవలం ఒక నిద్రావస్థలో చైతన్యం లేకుండా పడి ఉన్నాడు యుగాలు. తర్వాత ఏమో ప్రాణం తీసుకొని ప్రకృతిలో గ్రహించి ఎత్తడం మొదలెట్టాడు. పశువుగా, పక్షిగా, పంచభూతాల్లో ప్రవేశించి చివరికి ఒకనాడు మనిషి అయ్యాడు. మనుషులు కూడా పశుత్వంతో ఉన్న మనిషిగా ఉన్నాడు ఒకనాడు, దివ్యత్వం ఉన్న మనిషిగా మారాడు ఒకనాడు. జీవాత్మ రకరకాల శరీరాలను ధరించి ముందుకు సాగుతోంది. కాబట్టి ఏ స్థితిలో, ఏ స్థాయిలో జీవాత్మ ఉన్నదో ఆ స్థాయికి తగిన మంత్రాన్ని దేవదేవులు ఉపాసించాలి వాళ్ళు, అంతే. చాలా అనేక జన్మలెత్తి పరిణామ దశలో ఉండేటువంటి ఈ జన్మతో నాకు మోక్షం వస్తుందని అనుకున్నవాడు ఎవడు ఉన్నాడో అతడు ఏ మంత్రాలు ప్రణమే ఉపాసిస్తాడు. సాధారణంగా కింద ఎవరో ఏ క్షుద్రమంత్రం అంటే చిన్నవని అర్థం, అంతేగాని నీచమని కాదు, ఉపాసిస్తారు. ఇంకొక కారణం ఏమిటంటే అందువల్ల అనేక ఉండవలసి వచ్చింది. ఇంకో కారణం ఏమిటంటే మంత్రములన్నీ కూడా ఒక చోటు నుంచి వచ్చాయి. మామూలుగా మంత్రశాస్త్రం ఏం చెప్తోందంటే, మహాదేవుడు శివుడు ఉన్నాడే, 5 ముఖాలు ఉన్నాయి ఆయనకి. తూర్పు ముఖంలోంచి గాయత్రి మొదలైనటువంటి వేదమంత్రులన్నీ వచ్చాయి. తూర్పు ముఖం నుంచి వేదమంత్రులు, వేదంలో ఉండే మంత్రులని తూర్పు ముఖంగా అదొక ఆమ్నాయం అని పేరెట్టారు. దక్షిణంగా ఆయనకు ఇంకో ముఖం ఉంది. శివతత్వ ప్రబోధకమైనవి శైవాగములతో, ఇందులో ఆగములన్నీ ఆమ్నాయంలో ఒక భాగాలు. వాటిలోంచి దక్షిణ ముఖంలోంచి శైవామ్నయం, శివాగములన్నీ వచ్చాయి. పశ్చిమ ముఖంలోంచి వైష్ణవాగములన్నీ వచ్చాయి. ఉత్తర నుంచి శాక్తాగమాలన్నీ వచ్చాయి. 4 ముఖాలు అయినాయి. ఊర్ధ్వముఖం ఒకటి ఉంది కదా, శుద్ధ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఉపాసనా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఊర్ధ్వముఖం నుంచి వచ్చాయి అని చెప్పారు. ఒకే వ్యక్తిలోంచి వచ్చాయని చెప్తుంటే ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటాయి? ఎడంచి గొప్పదా, కుడిచి గొప్పదా అంటే, ఎడంచి అంత గొప్పదిగా అంటే తీసి పారేసే, కుడిచి ఒకటి చాలు అంటారు. అది కూడా కావాలంటే ఈ తక్కువైనా ఎక్కువైనా 2 నీకు అవసరం ఉంటున్నవి. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కలు అన్నీ అవసరంగా. నేను 32 పళ్ళు ఎందుకు? ఏది మంచి పని అవసరం లేదో, ఏది తక్కువ పనో తీసి అలా ఉంటుందా? అనేకత్వం కూడా ప్రతి జీవుడికి అవసరమైన వస్తువు సృష్టిలో. భోజనంలో అనేకత్వం ఉంది, వస్త్రంలో అనేకత్వం ఉన్నది, అభిరుచుల్లో అనేకత్వం ఉంది. అనేకత్వంలో ఒక చోటి నుంచి రావడం చేత, ఒకే సోర్స్, ఒకే మూల నుంచి రావడం చేత వాటిల్లో న్యూనాధికతలు, ఎక్కువ తక్కువ లేవు. కాబట్టి ఒకరు తినే ఆహారం చాలా గొప్పది, ఇంకొకరు తినే ఆహారం తక్కువది అని కాదు. చివరికి ఎందువల్ల ఎక్కువ తక్కువ లేవు ఆహారంలోనూ, ఈ 4 అంగుళాలు నాలుగు దాటిన తర్వాత కడుపులో వెళ్ళి రుచి లేదు, వాసన లేదు. ఆహారం అది శరీరానికి పోషిస్తుంది, కానీ అక్కడ ఇష్టమైనది అయిష్టమైనది కడుపుకి నోటిలో ఉంది. కాబట్టి నోటికి ఉన్నా కానీ ఇది నాకు చాలా ఇష్టం అంటే కడుపుకి ఇష్టం లేదు, నా నోటికి ఇష్టం అని అర్థం. కడుపు అంత సమానం. ఏదైనా సరే మాంసాహారం కానీ, పశువు ఏమో ఇంకో పశువుని తింటోంది,
పక్షి ఇంకో దాన్ని తింటుంది, పశువులు తింటున్నాయి. వాటికి ఏంటంటే ఇష్టాలు లేవు, న్యూనాధికతలు లేవు సృష్టిలో అని చెప్పి తెలుసుకోవడం మీదనే సమదృష్టి వస్తుంది. సృష్టి అంతా ఒక చోట నుంచి వచ్చింది. 5 ఆమ్నాయాలు ఉంటే 5 ముఖాల్లోంచి పరమశివుని యొక్క ముఖాల నుంచి వచ్చినవన్నీ కూడా సమానమైన ఫలాన్ని ఇస్తాయి, యథోచితమైన ఫలాన్ని ఇస్తాయి. యథోచితం అంటే ఆ జీవుడికి ఏది ఉచితమో అది ఇస్తాయి అని అర్థం. ఆ జీవుడి యొక్క అంతస్తు ఏదో దాన్ని బట్టి ఇస్తాయి. అంటే చంటి పిల్లవాడు మెత్తగా ఉండేది, గుజ్జుగా ఉండేది, కారం ఉప్పు లేకుండా తినబెడతాం. 20 ఏళ్ళు వచ్చాక మంచి షడ్రుతులతో తినగలుగుతాడు. చివరి వచ్చిన తర్వాత గంజి తాగుతాడు. ఆయా స్థితిని బట్టి ఉంటాయి. కానీ అందరికీ ఒకే మనిషి రకరకాలుగా తింటున్నాడు ఆయా స్థితిని బట్టి. కాబట్టి సంగీతం కానీ, సాహిత్యం కానీ, భోజనం కానీ, వస్త్రం కానీ అన్నీ కూడా స్థాయిని బట్టి ఉంటాయి. అన్నీ అవుతాడు. అందుకని ఇంకో విషయం ఏంటంటే 5 ఆమ్నాయములు వచ్చినటువంటి 5 ముఖాల నుంచి వచ్చినటువంటి పరమశివుడు ఎవరు అంటే 5 ఒక చోట చేరిస్తే లింగం అయింది. అది పంచామ్నాయములు ఒక చోట చేరిస్తే 5 ముఖాలు విడిగా కనపడడానికి అక్కడ లేవు, లింగమే ఉన్నది. అది శుద్ధ జ్యోతిర్మయం. అది అందులో ద్రవ్యం పంచభూతాలు ఏం లేవు, ఒకటి జ్యోతి ఉంది. పంచభూతాలు జ్యోతిలో కలిసిపోతాయి, జ్యోతిలో నుంచి మళ్ళీ వస్తాయి. అట్లాంటి జ్యోతిర్మయం అనేది. ఆ జ్యోతి ఏమిటి? ఆ జ్యోతి యొక్క లక్షణం ఏమిటి? ఆనందం. ఆనందం ఏమిటి? ఆనందం అంటే ఈశ్వరుని యొక్క ఆనందం ఏమిటది? శివుని యొక్క ఆనందం అంటే ఏమిటి? హేతువు లేని, కారణం లేని, సంతోషంతో సంబంధం లేని ఆనందం. అది మన సంతోషం ఒకటి ఉంది, ఇష్టమైన వస్తువు దొరికితే సంతోషం వల్ల ఆనందం ఉంది లోపల. అది రెండు స్థాయిలు, లెవెల్స్ అవి. ఇలాంటిది ఆహారం, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తింటే తృప్తి, సంతోషం కలిగింది, దాంట్లో ఆనందం కలిగింది. ఇష్టమైన వస్త్రం కొనుక్కొని కట్టుకుంటే తృప్తి కలిగింది, ఆనందం ఉంది. ఇష్టమైన పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళు తృప్తి, ఆనందం, సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఆనందంలో పెడతాయి తృప్తులన్నీ, సంతోషాలన్నీ ఆనందంలో లయిస్తాయి. అలాంటి అన్నిటికీ ఇవన్నీ కూడా, ఈ ఆనందానికి తృప్తికి కూడా ఒక కారణం, ఒక వస్తువు ఉంది. తను కానటువంటి వస్తువు అది. వస్త్రం తను కాదు, ఆహారం తను కాదు, స్త్రీ తను కాదు. తను కానటువంటి ఆత్మేతరమైనటువంటి వస్తువులోంచి వచ్చేటువంటి సంతోషం, వచ్చే ఆనందం అనుకుంటే ఆత్మేతర వస్తువు మరొకటి లేని వాడికి ఏముంటుంది? ఏది వస్తే ఆయనకు ఆనందం ఉంటుంది? సింపుల్ లాజిక్ ఇది. అందుకని శుద్ధ ఆనంద స్వరూపుడు ఆయన. మనం పొందే ఆనందములన్నీ కూడా అందులోంచి అంశలేవి. ఇంద్రుడికి ఒక ఆనందం. అందుకని చెప్పారు కదా, ఆనందవల్లిలో అంతస్తు చెప్పాడు. ఆనందవల్లిలో మామూలు మనిషితో మొదలుపెట్టి బ్రహ్మానందం దాకా చెప్పాడు. ఆనందం దేని బట్టి ఉంది? ఆయా దేవత యొక్క అంతస్తుని బట్టి ఉంది. ఆయా దేవతలు ఉద్యోగాల్లో ఉన్నారు, ఎవరి ఉద్యోగం వారిది. ఆ ఉద్యోగం అనేది ఇంద్రుడికి ఒక ఉద్యోగం, వరుణుడికి ఒక ఉద్యోగం, యముడికి ఒక ఉద్యోగం. ఆయా ఉద్యోగాలు జరిగినటువంటి అధికారం ఉంది వాళ్ళకి, అటువంటి భోక్తృత్వం ఉంది వాళ్ళకి. ఆనందం వాళ్ళు పొందుతారు. కాబట్టి అభేదంగా ఉండేటటువంటి ఒకనొక వస్తువు భేదంగా కనబడడం పేరు సృష్టి. అది ఎంతకాలం ఉంటుందో అది స్థితి. దాన్ని అనుభవించేవాడేమో జీవుడు. కాబట్టి సృష్టి తన సరదా కోసం సృష్టించలా ఈశ్వరుడు. అలాంటి అవసరం ఆయనకేం లేదు. జీవుల కోసం. జీవులు ఎంతమంది ఉన్నారు? కోట్ల జీవులు. అనంతకాలం నుంచి అంధకారంలో ఉన్న జీవులు, వాళ్ళ కోసం సృష్టించాడు. ఆ ఒకరి కోసం సృష్టించాడు కాబట్టి దీనికి అనుగ్రహము అని పేరు. సృష్టికి అనుగ్రహం అని పేరు. మాయ అంటే ఏంటంటే మనలో ఉండేటటువంటి భేద దృష్టి మనలో వచ్చి ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది నాది, అది నాది కాదు అనే భేద దృష్టి రావడం చేత మోహం ఏర్పడుతుంది. ఈ మోహంలోంచేమో కర్మ చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, స్వార్థపరం అవుతుంది, త్యాగం చేయడం అన్నీ ఉన్నాయి. ఈ గుణాలకు ఫలం అనుభవిస్తున్నాడు, ఇంకో జన్మలో అనుభవిస్తున్నాడు. భేదమే లేదు సృష్టిలో. అంటే ఏమిటంటే 30 ఏళ్ళు వాడు చాలా బాగా భోజనం చేశాడు, నేను అంత తినలేకపోతున్నాను, 5 ఏళ్ళు వాడు ఏడుస్తాడా? అదేమిటి? ఎవరికి ఏది కావాలో వాడు తింటున్నాడు, ధరిస్తున్నాడు, భరిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. కాబట్టి మనిషి జీవాత్మల యొక్క పరిణామ దశలలో ఉండేటువంటి వైవిధ్యం చేత వైవిధ్యంతో కూడుకున్నటువంటి భోక్తృత్వ వస్తువులు ఉన్నాయి సృష్టిలో. అవి ఇచ్చేటువంటి మంత్రములు ఉన్నాయి. కాబట్టి మంత్రముల్లో భేదం అనేది ఎక్కడా లేదు. ఈ ఆమ్నాయాల కథ ఎప్పుడైతే వింటామో సమర్థం తెలుస్తుంది. లింగంలో ఏంటి లింగం అంటే ఏమిటి? లింగం లీయతే గమిదే. జగత్తును పరిగెత్తుతోంది, ప్రతి వస్తువు పరిగెత్తుంది ఆకాశంలో. భూమి పరిగెత్తుంది, సూర్యుడు పరిగెత్తున్నాడు. ఆ నక్షత్రాలని అక్కడ మెకుల్లో కొట్టినట్టు అక్కడ లేదు, ఏది అక్కడ స్థిరంగా లేదు.
అక్కడ సప్తర్షి మండలం ఉంది, 4 తర్వాత ఒక 3 ఉన్నాయి. అలా ఉండవు, 1,00,000 సంవత్సరాల తర్వాత ఒకే పొడుగ్గా అయిపోతాయి. ఉండవు అవి, చెప్తోంది సైన్స్ చెప్తోంది. కాబట్టి ఇప్పుడు ఏ నక్షత్రం ఎలా ఉందో అలా ఉండవు అవి, ప్రతిదీ కదలిక. కదులుతూనే ఉండే జగత్తుకి గమ్యస్థానేమో ఒక చోట ఉంది, ఎందులోనే విలీనం అయిపోతాయో ఆ వస్తువు పేరు లింగం. జగత్తంతా విలీనమైపోయేటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని లింగం అంటే, లీయతే గమ్యతే అతని జరాచరం జగత్ తదేవ లింగం. ఇది దీనికి చెప్పారు పెద్దలు. కాబట్టి లింగాన్ని ఆరాధిస్తున్నామంటే సమస్తం ఇందులో లైఫ్స్టైల్ దాన్ని ఆరాధిస్తున్నాం. విడివిడిగా ఉన్న స్థితిలో అనేక కోరికలతో అనేక స్థితుల్లో ఆరాధించాలంటే అందులోంచి వచ్చిన ఆమ్నాయాలు అనేక మంత్రాలు, ఇదే సింపుల్. దీనికి ఏమో భేద దృష్టి, అజ్ఞాన చేత భేద దృష్టి వస్తుంది. భేద దృష్టి అంతా అజ్ఞానంగానే ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ పదవి వస్తుందో వాడికి ఆ పదవి నాకు లేదు, నువ్వు పదవి పొందుతున్నాడు, పుణ్యం చేస్తావు ఇంకో జన్మలో పొందుతావు. వాడు నీలాగే నీకంటే తక్కువగా ఉన్నాడు ఇంకో జన్మలో, ఇవ్వాడు కదా వాడు గవర్నర్ అయ్యాడు. కాబట్టి ఏంటంటే ఎవడు కూడా ఒక స్థాయిలో లేడు, నక్షత్రాలే ఒక స్థితిలో లేవు, జీవులు ఎలా ఉంటారు. కాబట్టి గమనశీలకమైనటువంటి జగత్తులో ప్రతి వస్తువు కూడా భూతకాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది. ప్రతి వారికి కూడా నిన్న ఉంది, మొన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంది. కాలచక్రంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు, అది పెడుతున్నాడు, నీ దృష్టితో ఉండాలి. కాబట్టి ఎక్కువ తక్కువ అనే భావం. మంత్రంతో నేను శివమంత్రం చేస్తానంటే విష్ణు మంత్రం నాకు పనికిరాదు, చాలా చిన్నదండి అది. అంటే ఈ శివమంత్రం సిద్ధించదు. శివుడు అంటే నీకు బుద్ధి లేదంటాడు. కాబట్టి ఏం ఫలం రాదు. భేద దృష్టి వల్ల మనిషికి నష్టం వస్తుంది. అభేద దృష్టి, అభేద ప్రతిపత్తి చూడాలి మనుషులు. అంటే ఆ చివరికి ఇంకో చోట అన్నాడు, ఒక బ్రాహ్మణుడు యజ్ఞం కోసం అని ఒక చాలా ధనం అడిగాడు. తర్వాత ఒక పేదవాడు వచ్చి నాకు ఇప్పుడు భోజనం పెట్టమన్నాడు. బ్రాహ్మడికి యజ్ఞానికి ఇచ్చిన ధనం ఎక్కువ ధనం ఇచ్చాం కాబట్టి దానికి ఎంత పుణ్యం వస్తుంది, వీడు గొప్పపోవటం కాబట్టి ఇంతే పుణ్యం వస్తుంది కాదు, 2 సమాన పుణ్యం. వాడికి ఏది అవసరమో ఇచ్చారు మీరు, వీడికి అన్నవే అవసరం. ఆ బ్రాహ్మణి యజ్ఞానికి డబ్బు కావాలి, రెండింటికి వచ్చే ఫలమే అది. వాడికి కావాల్సింది వేరు, వీడికి కావాల్సింది వేరు, అడిగింది ఇచ్చారు. కాబట్టి దాతృత్వంలో కూడా దానంలో కూడా సమానమైన ఫలం వస్తుంది. మరి ఎక్కువ తక్కువ ఫలాలు ఎలా వస్తాయి? బుద్ధిలోంచి వస్తాయి. లోభత్వంలో విధి లేక బలవంతాన్ని ఇవ్వడం, మర్యాద కోసం ఇవ్వడం, అలా కాకుండా చిత్తశుద్ధి సమాన ఫలం. దయతో, అంతేకాక వినయంతో. అందుకనే చెప్పారు శ్రద్ధయాదేయం అశ్రద్ధ అదేయం. శ్రద్ధతో గౌరవంగా మర్యాదగా ఇచ్చిన వాడికి ఇలా పారేయడం కాదు, శ్రద్ధతో ఇస్తే దానం ఫలం. కాబట్టి ఇచ్చేవాడికి ఉండాలి వినయం, తీసుకునేవాడికి కాదు. ఇచ్చేవాడికి వినయం ఉంటే తీసుకునేవాడికి వినయం నేర్చినట్టు అవుతుంది. ఇచ్చేవాడికి వినయంతో ఇస్తే దాని ఫలం. ఈ విధంగా ఈ ధర్మాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ కొత్త విషయాలు కాదు. శ్రీరాముడి కంటే పూర్వం ఉన్న ధర్మాలు ఇవి. శ్రీరాముడు వెళ్ళిపోయినప్పుడే 10,000 సంవత్సరాలు. అయితే అంత దూరం నుంచి ఉన్నటువంటి ధర్మాన్ని, ఈ విజ్ఞానాన్ని మర్చిపోవడం చేతనే ఈ భారతదేశం కష్టపడుతోంది. మనం అంతా కూడా మనం ఇవన్నీ తెలుసుకొని పిల్లలకి చెప్పి వాళ్ళు సరైన భారతీయులుగా పిల్లలు పెరిగేటట్టు చేయడం వివేకం ఉన్న తల్లిదండ్రులకు బాధ్యత. మన భవిష్యత్తు అంటే నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోయాను, నాకేమైనా పర్వాలేదు అంటే నీ పిల్లలు ఉన్నారు, మనవున్నారు, ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళు ఆస్తులు కావాలి, వాళ్ళే ఉండిపోతున్నారు. దేశం బాగుంటుంటే నీ వాళ్ళు బాగుండడమే, నీకు బాగుండడమే. కాబట్టి ఎవరికి ఉపకారం చేయటం లే, దేశానికి సేవ చేస్తే నా పిల్లలకే చేసుకుంటున్నా. అది ఆ దృష్టితో ఉండేటట్టయితే దేశమందు శ్రద్ధ భక్తి, దేశం యొక్క ఎంతో విలువైన సంస్కృతిని గౌరవించడానికి మనకి తెలుస్తుంది. సంస్కృతిని గౌరవిస్తే దేశం బాగుంటుంది. కాబట్టి దేశభక్తిలో ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఈ భారతదేశంలో ఉండే సంస్కృతి అంతా కూడా ఈశ్వర భయంగా ఉంది. ఈశ్వరుడు వేరు, మన సంస్కృతి వేరు, అలా వీల్లేదు. మన సంస్కృతి, మన మతం, సాంప్రదాయాలు అన్నీ కూడా ఈశ్వరమయంగా ఉన్నాయి, ఈశ్వర జ్ఞానమయంగా ఉన్నాయి. కాబట్టి వాటిని గౌరవించడమే విజ్ఞానం. అలా చేసిన వాడే పండితుడు. శాస్త్రాలకు అంటలా వచ్చిన వాడు మాత్రమే కాదు. కాబట్టి ఆ దృష్టితో మనం పెంచాలి. భారతదేశాన్ని మంచి రోజు కోరుకుందాం మనం అంతా. ఇంకో అయిపోయింది, ఉత్తరాయణ వచ్చింది. ఈ ఉత్తరాయణం పూర్వ ఉత్తరాయణ కంటే ఇంకా బాగుండాలి, అంతే మనం కోరవలసింది. నాకు బాగుండాలి, నా పరివారానికి బాగుండాలి, నా శత్రువు కూడా బాగుండాలి. శత్రువు ఎందుకు బాగుండాలని అడిగాడు. వాళ్ళు మార్పు వస్తుంది కదా, ఎప్పటికీ అలా ఉండడు వాడు. ఆయన సరే ఉంటాడేమో ఒకరోజు వచ్చి. కాబట్టి మనలో ద్వేషం లేకుంటే వాళ్ళలో మార్పు వస్తుంది. కాబట్టి ఎవడైనా సరే చాలా పాపాలు చేసి అందరూ ఒక మాట పోవాలన్నాడు. ఎవడు చాలా తప్పండి, వాళ్ళు మన అంటే ఎక్కువ కాలం బతకాలని కోరండి మీరు అన్నాను.
ఇప్పుడు 10,000 కోట్లు ఎత్తుకుపోయాడు, వాడు 96 సంవత్సరాలు జీవించాలని కోరుతాను నేను. వాళ్ళు మార్పు రావాలి, విచారపడాలి, వాడు సంపాదించిన అన్యాయంగా తీసుకున్న సొమ్ము మళ్ళీ ప్రజలకు ఇచ్చిపోవాలి, వాడు బాగుపడతాడు, దేశం బాగుంటుంది. కాబట్టి కాలంలో ప్రతిదీ మంచిగా జరుగుతుంది. ఈ రోజునది సత్యం కాదు, నిన్నటి సత్యం కాదు, ఇవాళ సత్యం రేపు కాదు. అలా ఈ ధర్మాన్ని మనం భారతదేశంలో పుట్టినందుకు తెలుసుకుంటే యథార్థమైన భారతీయులు అంటే ఎవరు? ఋషుల సంతానం, మహర్షుల సంతానం. మనం అది గుర్తుపెట్టుకోండి. తాత పేరు తండ్రి పేరు తెలుస్తుంది, 3 తరాల ముందర ముత్తాత పేరు ఎవడికి లేదు. అలాంటి ఋషుల పేరు అనుకుంటే సరిపోతుంది. కాబట్టి మనందరూ కూడా మన పూర్వులు ఎవరంటే మహర్షులని. మహర్షులు అంటే భారతీయ స్వరూపం అని, భారతీయత అంటే విజ్ఞానం అని, భవిష్యత్తు మన జీవుడికి పనికొచ్చే జ్ఞానం అని గుర్తుపెట్టుకోవడం చేసి దేశాన్ని గౌరవిస్తాం. కాబట్టి ఎక్కువ తక్కువలు ఎప్పుడు చూడొద్దు అని ఉద్దేశం. శుభం భూయాత్.